జై శ్రీరామ్. శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు లక్ష్మీదేవిపేట అనకాపల్లి జిల్లా రైల్వే గేట్ దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని అందరూ దర్శించుకొని తీరవలసిన ఆలయం అండి. భక్తులు భవానీలు చక్కగా అమ్మని దర్శించుకొని రోజుకో అలంకరణలతో అమ్మ యొక్క ఆశీర్వాదం అనుగ్రహంతో పొందాలని కోరుకుంటూ ఈ ఆలయంలో ఎవరైతే ఏ కోరిక అయితే ఉంటుందో, ఏ కష్టమైతే ఉంటుందో అమ్మ పాదాలు పట్టుకొని వారు ఆ ప్రదక్షిణం చేసుకుంటే, అమ్మ ప్రదక్షిణ చేసుకుంటే చక్కగా వారి కష్టము కోరిక తీరి అమ్మ యొక్క ఆశీర్వాదంతో, అమ్మ యొక్క అనుగ్రహంతో వారి జీవితాలు సుఖమయంగా చేసుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ చూసి తీరవలసిందేనండి. ఎంత భక్తులకు ఎంత కనువిందుగా అలంకరణ చేసిన ఆ పంతులు గారికి, అక్క దేవాలయ కమిటీ సభ్యులకి అందరికీ చక్కని కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం అందరము. అయితే అమ్మ పాదపద్మ పరాగం దరిద్రంలో ఉండి బాధపడే వాళ్ళకి చింతామణి రత్నంలా కోరికలను తీర్చి వారి దారిద్ర్యాన్ని పోగొడుతుంది. గుణనిక అంటే గుణాలకు సమూహము. చింతామణి రత్నానికి కోరిన కోరికలు తీర్చే గుణము ఉంది. అలాగే అమ్మ పాదపద్మాల పరాగం కూడా దరిద్రుల కోరికలు తీర్చి వారి బాధలను తీరుస్తుంది. శ్రీదేవి వాంఛితార్థ ప్రదాయిని అంటే ఇది లలితా శాస్త్రంలో చెప్పబడింది కదండి. అమ్మ పాదపద్మాలు ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే పొందుతారో వారి అమ్మ అనుగ్రహం ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.